Hi everyone, welcome to IIT NEET Physics Concepts channel. ఇది థర్డ్ లెసన్. ఈ లెసన్ లో మనం కూలుమ్స్ లా గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్ని కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అని కూడా అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, Q1 Q2 అనే టూ చార్జెస్ తీసుకున్నాను. అవి r డిస్టెన్స్ లో ప్లేస్ అయి ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్యలో మనకు ఫోర్స్ అనేది ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండొచ్చు, లేదంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కూడా ఉండవచ్చు. It depends on the magnitude of charge. Now, let us read this sentence. The force of attraction and repulsion between the two stationary electric charges is directly proportional to the product of Q1 and Q2 and is inversely proportional to square of the distance between these two charges. This one. And these are acts along the line joining those two charges. ఈ రెండు కూడా లైన్ జాయినింగ్ ఉంటాయి కదా, ఈ లైన్ జాయినింగ్ ఉంటుంది చూడండి. ఈ లైన్ జాయినింగ్ లోనే మనకు ఫోర్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది, ఈ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ సెంటెన్సెస్ అన్నిటిని కూడా ఈక్వేషన్ ఫామ్ లో రాసుకుంటే ఇలా ఉంటుంది. సో F is proportional to Q1 into Q2 and F is again proportional to 1 by r square. సో దీన్ని క్యుములేటివ్ గా రాసుకుంటే మనకు ఇది proportional to Q1 Q2 by r square. సో మనం ఈ సింబల్ రిమూవ్ చేసాం కాబట్టి ఒక కాన్స్టెంట్ తీసుకున్నాను. ఇక్కడ K0 అనే కాన్స్టెంట్, Q1 Q2 by r square. ఇక్కడ K0 అంటే ఏంటి అంటే K0 is equal to 1 by 4 pi epsilon naught. What is K0? It is a proportionality constant. దీన్ని ఇంకా కూలుమ్స్ కాన్స్టెంట్ అని కూడా అంటాం. ఇది K0 ఎక్కడెక్కడ డిపెండ్ అయి ఉంటుంది అంటే మీడియం బిట్వీన్ ద టూ చార్జెస్, అంటే ఈ టూ చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలానే డిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నౌ ఎప్సిలాన్ నాట్, ఇక్కడ మనకు K0 is equal to 1 by 4 pi epsilon naught అన్నాను కదా, అందులో K0 వచ్చింది మనకు. K0 అంటే ఏంటి? పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఉంది 8.85 into 10 power minus 12 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఈ యూనిట్ ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఫోర్స్ కి యూనిట్ వచ్చేసి న్యూటన్ అవుతుంది. Q1 Q2 అంటే చార్జెస్ కాబట్టి యూనిట్ వచ్చేసి కూలుమ్ స్క్వేర్ అవుతుంది, 2 ఉన్నాయి కాబట్టి. ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి మీటర్ లో ఉంటుంది కాబట్టి మీటర్ స్క్వేర్. సో దీన్ని మనం ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే మనకు కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ వస్తుంది. అదే ఇప్పుడు K0 ఈజ్ ఈక్వల్ టు అయితే అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 8.85 into 10 power minus 12 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సింప్లిఫై చేసిన తర్వాత ఫైనల్ గా 9 into 10 power 9 వస్తుంది. సో ఇది న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్ యూనిట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అనేది ఎప్సిలాన్ నాట్ కి మాత్రమే. సో K0 వచ్చేసి యూనిట్ ఏంటి, K0 కి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్, అంటే రివర్స్ అయిపోయింది. సో అంటే ఇక్కడ టోటల్ ఓవరాల్ గా మనకి ఇక్కడ వచ్చేటువంటి ఈ K0 యొక్క యూనిట్ ఏమవుతుందంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వడానికి యూనిట్స్ లో కూడా చిన్న డిఫరెన్స్ తోటి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఒకసారి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఎప్సిలాన్ నాట్ కి యూనిట్ ఏంటి, K0 కి యూనిట్ ఏంటి అనేది. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ ద కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఈ టూ చార్జెస్ ఎప్పుడైతే ఇలా ప్లేస్ చేసామో సమ్ డిస్టెన్స్ తోటి ఆ టూ చార్జెస్ మధ్యలో ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఎలా ఉంటుందంటే Q1 Q2 మల్టిప్లికేషన్ ఆఫ్ Q1 Q2 కి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చినటువంటి ఫార్ములా ఏంటి అంటే కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఫార్ములా వచ్చేసి F is equal to K0 into Q1 Q2 by r square. సో దీన్ని ఇంకా ఫర్దర్ గా మీరు రాసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను మీకు. నౌ సో ఇక్కడ మనం F is equal to ఏమనుకున్నాము, K0 వాల్యూ ప్లేస్ లో 1 by 4 pi epsilon naught తీసుకున్నాము. Q1 Q2 by r square అలానే ఉంది. సో 1 by 4 pi epsilon naught సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకు, 9 into 10 power 9 వచ్చింది కదా, అలానే ఇంటూ Q1 Q2 by r square. సో ఇది ఫైనల్ గా ఉన్నటువంటి సింప్లిఫైడ్ ఈక్వేషన్, కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా కి సంబంధించినటువంటి ఈక్వేషన్. సో దీన్ని మనం ఎక్కువగా క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఐఐటి జేఈ క్వశ్చన్ లో, మెయిన్స్ లో గానీ, నీట్ లో గానీ
దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో కాబట్టి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, సింప్లిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. నౌ డెఫినేషన్ ఆఫ్ కూలుమ్. ఇప్పుడు కూలుమ్ యొక్క డెఫినేషన్ ఎలా తీసుకోవాలి? సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను 2 చార్జెస్ తీసుకున్నాను, Q1 Q2. సో వీటి యొక్క 2 చార్జెస్ వచ్చేసి 1 కూలుమ్ 1 కూలుమ్, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ ఆల్సో almost 1 మీటర్. సో ఎప్పుడైతే ఇలా ప్లేస్ అయి ఉంటుందో దీని మీద పనిచేసేటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, ఎందుకంటే ఇది ప్లస్ అని చెప్పాను కాబట్టి. సో వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 9 into 10⁹ న్యూటన్స్ ఉంటుంది. 9 into 10⁹ న్యూటన్స్ ఉంటుంది. సో ఇది ఇలా ఉన్నటువంటి ఈ కేసుని మనకి ఏమంటామంటే కూలుమ్ అంటాం. సో ఇక్కడ చూడండి మరొకసారి డెఫినేషన్. కూలుమ్ ఈజ్ దట్ చార్జ్ దట్ when placed at a distance of 1 meter from an identical charge in air experiences a repulsive force of 9 into 10⁹ newtons. సో ఇది కూలుమ్ యొక్క డెఫినేషన్. యాక్చువల్లీ కూలుమ్ అనేది చాలా బిగ్ యూనిట్, చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ యూనిట్ అన్నమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసిందంతా కూడా ఏంటి అంటే ఒక డెఫినేషన్ వైజ్ గా చూసాం, ఫార్ములా వైజ్ గా చూసుకున్నాం. దీన్ని మనకు వెక్టర్ ఫామ్ లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వెక్టర్ లో? ఇది వెక్టర్ ఫామ్ కాబట్టి, ఫోర్స్ అనేది వెక్టర్ ఫామ్ కాబట్టి ఇది వెక్టర్ ఫామ్ లో కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఒక కేసు తీసుకున్నాను. Q1 Q2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ప్రొడక్ట్ ఆఫ్ Q1 Q2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. అప్పుడు మనకు వచ్చేటువంటి ఆ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే రిపల్సివ్ ఫోర్స్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి ఒకసారి Q1 Q2 ఎలా ఉన్నాయంటే ప్లస్ చార్జెస్ లో ఉన్నాయి. ఈ మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి R. సో ఇక్కడ ఫోర్స్ అనేది 2 టైప్స్ లో రాస్తాం. ఇక్కడ ఒకటి F12, ఒకటి F21. ఓవరాల్ గా మనకు మాగ్నిట్యూడ్ అనేది సేమ్ అవుతుంది, బట్ డైరెక్షన్ ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది ఇంపార్టెంట్. ఓకే, దానికోసం ఇక్కడ చూడండి ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు Q2 అంటే ఇక్కడ ఉన్నటువంటి Q1 మీద పనిచేసేటువంటి ఫోర్స్ దేనివల్ల? Q2 వల్ల. దానికి ఈక్వేషన్ ఇలా రాసుకోవాలి, F12. ఇక్కడ F12 అని రాసానంటే ప్రతిసారి ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు Q2 అని రాయాల్సిన అవసరం లేదు. 1 అంటే ఫస్ట్ వచ్చేసేది మనకు తీసుకున్నటువంటి ఫోర్స్ ఆఫ్ చార్జ్ Q1 డ్యూ టు 2 అనమాట. ఇలా రాస్తే F12 అంటే. సో 1/4πε0 Q1 Q2 R2 ఇది మనకు తెలుసు. సో డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ R, బట్ ఇక్కడ R21 రాశాను. ఎందుకు రాశాను R21? ఇక్కడ మనం డ్యూ టు ఏం తీసుకున్నాను అంటే దేని వల్ల? Q2 వల్ల కదా. సో Q2 నుంచి మనం ఇక్కడికి తీసుకోవాలి కాబట్టి దీనికి R21 అని రాస్తాం. అలానే ఇక్కడ చూడండి సెకండ్ కేసులో ఇక్కడ Q1 Q2 తీసుకున్నాను. అగైన్ ఇక్కడ సేమ్ సిమిలర్ చార్జెస్, ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? రిపల్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ F12 డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఎందుకు? ఇక్కడ పనిచేసేటువంటి ఫోర్స్ దీనివల్ల ఎలా ఉంటుందంటే ఇటువైపే ఉంటుంది, రిపల్ అవుతుంది కాబట్టి. ఇక్కడ పనిచేసేటువంటి ఫోర్స్ ఇది కూడా రిపల్ అవుతుంది కదా, దీనివల్ల దీని మీద ఫోర్స్ పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్స్ పనిచేస్తుంది ఈ కేసులో. అప్పుడు మనకి ఏమవుతుంది? ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో పనిచేస్తుంది. అప్పుడు ఇది F21 అంటాం. ఓకే, ఇక్కడ మనం ప్లస్ అని తీసుకున్నాను, సేమ్ మైనస్ తీసుకున్నా కూడా ఇదే ఈక్వేషన్ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫైనల్ గా మనం రాసింది ఏంటి అంటే ఇక్కడ రాసింది మనకు డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ ఇంపార్టెంట్. ఓకే, నౌ నెక్స్ట్ come to the another situation, that is for a Q1 Q2 is greater than 0. Okay, sorry, less than 0. Q1 Q2 is less than 0. So Q1 Q2 less than 0 అయినప్పుడు ఇలాంటి కేసు ఏమవుతుంది చూడండి. సో ఇది మనకు వచ్చేసి అట్రాక్ట్ అవుతుంది. సో Q1 ప్లస్ చార్జ్ అవుతుంది, Q2 మైనస్ చార్జ్ అవుతాయి. ఒకవేళ డిస్టెన్స్ అనేది సేమ్ R డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? F12 అని తీసుకున్నాను. ఫస్ట్ టైం ఇక్కడ F12 అంటే ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2. సో అప్పుడు 1/4πε0 Q1 Q2 R2. ఇక్కడ డైరెక్షన్ చూడండి, డైరెక్షన్ వచ్చేసి మనకు R12 అని రాసుకున్నాను. ఎందుకు? ఇక్కడ నుంచి మనకు ఇటువైపు ఉంటుంది కాబట్టి ఫోర్స్ అనేది ఇటువైపు. ఎందుకు? ఇది అట్రాక్టివ్ ఫోర్స్ కదా, అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి దీని మీద పనిచేసే ఫోర్స్ ఏం చేస్తుంది? ఇది ఇటువైపు లాడని ట్రై చేస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉంటుంది F12 అనేది. సో దానికి మనం తీసుకున్నటువంటి డైరెక్షన్ ఇక్కడి నుంచి కాబట్టి 12 అని తీసుకోవాలి.
1 2 డైరెక్షన్. నెక్స్ట్ దీన్ని యూనిట్ వెక్టార్ అని కూడా అంటాం. ఇక క్యాప్ ఉంది కదా, దీన్ని యూనిట్ వెక్టార్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ పనిచేసేటువంటి ఫోర్స్ F21 అంటే చార్జ్ Q2 మీద పనిచేసేటువంటి ఫోర్స్ ఏంటి F21. సో డ్యూ టు 1 కాబట్టి F21 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2/r². బట్ ఇక్కడ R21 క్యాప్ అంటే యూనిట్ వెక్టార్. ఎక్కడి నుంచి తీసుకున్నాను ఇప్పుడు నేను, ఇక్కడ కదా, ఈ ఫోర్స్ ఎటువైపు పనిచేస్తుంది, ఇటువైపు పనిచేస్తుంది. సో దీని మీద పనిచేసేది 2 కాబట్టి 2 to 1 తీసుకోవాలి. సో ఈ డైరెక్షన్, ఈ ఫోర్స్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి F2 to 1 అని తీసుకున్నాను. సో ఇది డైరెక్షన్. సో ఇక్కడ ఫైనల్ గా మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఈ F12 అనేది ఎలా ఉంది, అపోజిట్ టు ద F21. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి F12 ఈజ్ ఈక్వల్ టు -F21 తీసుకోవచ్చు. అంటే డైరెక్షన్ ఓన్లీ మనకు డిఫరెంట్ గా ఉంది, అపోజిట్ గా ఉంది, బట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనకు సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కాన్సెప్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. కూలుమ్స్ లా అగ్రీస్ విత్ న్యూటన్స్ థర్డ్ లా. కూలుమ్స్ లా ఏం చేస్తుంది, ఇక్కడ న్యూటన్స్ థర్డ్ లా అని అగ్రీ చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న బిట్స్. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఏం రాసుకున్నాం ఫైనల్ గా F12 అయితే ఇలా రాసుకోవాలి, F21 అయితే ఇలా రాసుకోవాలి. నౌ ఇక్కడ మన R12 ఉంది. సారీ, ఇది ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి. ఇక్కడ 1 2 అని తీసుకున్నా, 1 2 కానీ 2 1 కానీ దీన్ని మనం యూనిట్ వెక్టర్ గా తీసుకున్నాం కదా. ఈ యూనిట్ వెక్టర్ ని మనం డైరెక్షన్ ఫామ్ లో మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటామో చూద్దాం ఒకసారి. గుర్తుపెట్టుకోండి, R12 క్యాప్ అన్నారు అనుకోండి, R12 క్యాప్ అని ఉంటే ఇది యూనిట్ వెక్టర్. దీన్ని ఇలా రాసుకోవచ్చు, R12 డైరెక్షన్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద 2 పాయింట్స్ వచ్చేసి ఏంటి R, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ కదా, అంటే 2 చార్జెస్ కదా, అది R అవుతుంది. సపోజ్ మీరు ఏ క్యాప్ అని తీసుకున్నారు, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ R12 కాకుండా ఏ క్యాప్ అనే యూనిట్ వెక్టర్ తీసుకున్నాను. దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తామంటే ఏ బార్ బై మాడ్ అని రాస్తాం. సిమిలర్ గా R12 క్యాప్ ఉంది అనుకోండి, R12 డైరెక్షన్ బై R మ్యాగ్నిట్యూడ్ గా రాసుకుంటాం. అలానే R21 ఉంది అనుకోండి, R21 డైరెక్షన్ బై R అని తీసుకుంటాం. సో ఇది మన డైరెక్షన్ ఫామ్ లో రాసుకోవడానికి యూజ్ చేసేటువంటి ఈక్వేషన్స్. సో 1/4πε0 Q1 Q2/r³. సో మనం ఎప్పుడైతే R క్యాప్ ప్లేస్ లో ఏం రాసాను, ఇక్కడ R12/r అని రాసాం కదా. ఆల్రెడీ మనకు డినామినేటర్ R² ఉంది కదా ఇక్కడ. సో దీన్ని రిప్లేస్ చేయండి, ఇది ప్లేస్ లో ఈ వాల్యూ రిప్లేస్ చేయండి. అప్పుడు కింద R2 × R³ అయిపోతుంది అండ్ R12 డైరెక్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది ఈ వెక్టర్ ఫామ్ లో రాసేటువంటి ఫార్ములాస్. నెక్స్ట్ ఇక్కడ మనం రిమెంబర్ చేసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ పాయింట్ చార్జెస్ ఓన్లీ, అంటే పాయింట్ చార్జెస్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ స్టాటిక్ చార్జెస్ ఓన్లీ. ఇక్కడ పాయింట్ చార్జెస్ అంటే ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ చార్జెస్ ఉన్నాయనుకుందాం. డిస్ట్రిబ్యూటెడ్ చార్జెస్ అంటే ఏంటి, ఒక స్పెరికల్ స్పియర్ ఉంది అనుకుందాం. స్పెరికల్ స్పియర్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్ అవుతుంది, అంటే టోటల్ ఓవరాల్ గా చార్జ్ క్యూ అనేది మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇలాంటి కేసెస్ కి ఇది పాసిబుల్ కాదు, అంటే పాయింట్ చార్జ్ ఫిక్స్ అయి ఉన్నటువంటి చార్జెస్ కి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ స్టాటిక్ చార్జెస్ అన్నాడు. స్టాటిక్ చార్జెస్ అంటే ఏంది, రెస్ట్ లో ఉండాలి, మూవ్ అవుతూ ఉండకూడదు. అయితే ఇక్కడ వచ్చిన లాజిక్ థింకింగ్ కూడా ఉంది. ఎలా అంటే బోత్ చార్జెస్ ఆర్ మూవింగ్, ఒకవేళ బోత్ చార్జెస్ మూవ్ అవుతున్నాయి. ఓకే, ఇది Q1 ఉంది, వెలాసిటీ V1 ఉంది, ఇది Q2 చార్జ్, ఇది V2 వెలాసిటీ మూవ్ అవుతున్నాయి డిఫరెంట్ డైరెక్షన్ లో. అప్పుడు మనకు ఇది వ్యాలిడ్ అవుతుందా అంటే కాదు. అంటే ఇక్కడ ఏమవుతుంది మరి, ఎలా ఆ ఫోర్స్ ఏమవుతుంది మరి, F ఉంటుంది, బట్ ఆ కూలుంబ్ ఫోర్స్ కాకుండా ఎలాంటి ఫోర్స్ ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 ఉంటుంది. ఓకే, ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్ Fe. ఒకవేళ మనకు Q1 అనేది వెలాసిటీ V1 వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకే, బట్ Q2 చార్జ్ వచ్చేసి అది రెస్ట్ లో ఉంది, అంటే V = 0 రెస్ట్ లో ఉంది. అప్పుడు అప్లికేబుల్ అవుతుందా మరి కూలుంబ్స్ లా? ఎస్, అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ నేను ఏమన్నాను, ఈజ్ వ్యాలిడ్ ఫర్ స్టాటిక్ చార్జెస్ అన్నాను కదా. సార్ ఈ స్టాటిక్ చార్జెస్ అంటే మూవ్ అవ్వకుండా ఉండాలి కదా అనుకోవచ్చు, బట్ ఇందులో ఒకటి మూవ్ అవుతుంది బట్ ఇంకోటి రెస్ట్ లో ఉంది కదా. సో అప్పుడు అప్లికేబుల్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 0 అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందో అప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది జనరేట్ అవుతాయి. ఇది మ్యాగ్నెటిక్ సంబంధించిన చాప్టర్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం.
సో ఓవరాల్ గా మనకి ఇది 0 అయిపోతుంది కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు FE అవుతుంది. సో ఇలాంటి కేసెస్ లో ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ అన్నాం కదా అని మనము ఇట్ ఈ స్టాటిక్ చార్జెస్ మాత్రం అప్లికేబుల్ అవుతుంది కదా అన్నప్పుడు మనకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అక్కడ ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి రెస్ట్ లో ఉంది, ఒకటి మూవ్ అవుతుంది. సో దెన్ ఈజ్ ఇట్ అప్లికేబుల్? ఎస్, ఈజ్ ఇట్ అప్లికేబుల్ అని రాయాల్సి ఉంటుంది ఆన్సర్. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ ఓన్లీ పాయింట్ చార్జెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.